ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకొని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ జాగ్రత్త, ఎక్కువ సమయం లేదు తల్లి, చాలా తక్కువ సమయం ఉంది. ఇది నా ఆఖరి హెచ్చరిక. జాగ్రత్త. ప్రాణం పోయినా సరే ఈ 5 రోజులు కూడా ఈ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళొద్దు. ఒక పెద్ద ప్రమాదం, పెను ప్రమాదం, నువ్వు ఊహించని ప్రమాదం పొంచుకుని ఉంది, కాచుకుని ఉంది. అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్త, జాగ్రత్తగా ఉండు అంటూ. నా మాటను నిర్లక్ష్యం చేశావు అంటే ఆ తర్వాత ప్రమాదంలో పడతావు, చిక్కుల్లో పడతావు, సమస్యల్లో పడతావు. జాగ్రత్త. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సందేశాన్ని విడిచిపెట్టకు, పక్కకి నెట్టేయకు, తోసేయకు అంటూ బాబా గారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న ఒక హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం పరమార్థం తెలుసుకోవాలంటే ఖచ్చితంగా వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక ఓం సాయిరామ్ అంటూ కామెంట్ టైప్ చేసి పెట్టి వీడియో చూడటం మొదలు పెట్టండి. బాబా గారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. ఇక రీసెంట్ గా ఒక ఫ్యామిలీ అండి దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేశారు. ఆ సమస్యల నుంచి కూడా వాళ్ళని 15 రోజులు గడిచేసరికి ఆ కష్టం నుంచి, ఆ ప్రాబ్లం నుంచి బయటపడేశారండి. అంత అద్భుతంగా జ్యోతిష్యం చెప్తారు. 100కు 100% కూడా ఈయన చెప్పినవి జరుగుతాయి. ఎలాంటి సమస్యలైనా బయటపడేస్తారు. ఎంతో మంది హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, కష్టాలను పోగొట్టుకుని ఈ గురువు గారి వల్ల. ఒకసారి మీకు అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒకసారి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. ఎలాంటి ప్రాబ్లం అయినా అవనివ్వండి, ఫోను ద్వారా వివరిస్తే చాలు, పూజల ద్వారా అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తారు. ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ఎందుకంటే అందరూ కూడా పర్సనల్ గా నేరుగా వెళ్ళి కలవలేరు. అలాంటి వాళ్ళకి ఫోన్ కాల్ రూపంలో అంటే పరిష్కారాలు అందుతాయి అంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తాను. ట్రై చేయండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్నా, థర్డ్ పర్సన్ ఉన్నా, అత్త కొడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ, ఈ 5 రోజుల్లో పొరపాటుని కూడా ఈ ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు. సమయం అనేది చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే నువ్వు ఈ 3 ప్రదేశాలకి వెళ్ళినట్లయితే ఊహించని ప్రమాదాలు అనేవి జరిగి నువ్వు, నీ కుటుంబము చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది బిడ్డ. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఏప్రిల్ నెలలో వచ్చేటప్పటికి నీ పరిస్థితులు అంతా బాగా లేవు. అన్నీ కూడా నీకు అనానుకూలంగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త. ఈ ఎండాకాలం ఎండలు బాగా ముదిరి ఉంటాయి. అంటే బాగా ఎండలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎలాగైతే ఉంటుందో వాతావరణంలో కూడా ఈ సమయంలో అలానే మార్పులు జరుగుతాయి. అలాగే ప్రకృతి కూడా ఉగ్ర రూపం దాలుస్తూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఈ ప్రదేశాలకి అస్సలు వెళ్ళొద్దు. కాదని వెళ్తే చాలా నష్టపోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది బిడ్డ. జాగ్రత్తగా విను. నేను ఎంత స్పష్టంగా చెబుతున్నాను అంటే పూసగుచ్చినట్టు చెబుతున్నాను. ఇది గనక నువ్వు ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా, అజాగ్రత్త చూపినా కూడా నిజానికి ఆ తర్వాత బాధపడేది నువ్వే. మళ్ళీ నా సాయి నాకు చెప్పలేదు అంటూ నువ్వు నన్ను నిందించుకో. అసలు ఈ 3 ప్రదేశాలు ఏ ప్రదేశాలకు వెళ్ళకూడదు బాబా అని నువ్వు అడిగితే నీకు ఏ రకంగా నష్టం జరుగుతుంది అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే ఇక్కడ అన్నీ కూడా నేను చెబుతాను బిడ్డ. జాగ్రత్తగా విను. ఎన్ని పనులు చేస్తున్నా కాసింత ఓపికగా, ఓర్పుగా, నువ్వు ప్రత్యేకంగా కూర్చోకపోయినా ఏదన్నా పని చేసుకుంటూనైనా సరే వినటానికి ప్రయత్నించు. చివరి వరకు వింటేనే అసలు ఆ ప్రదేశాలేంటి, ఆ ప్రమాదాలేంటి, నువ్వు ఎలా బయటపడాలి అని నీకు అర్థమవుతుంది. ఇలా నేను కొన్ని సందేశాలు అందించినప్పుడు కూడా కొంతమంది ఏముందులే అంటూ కొట్టి పడేసిన వారు ఉన్నారు. అంటే కాస్త తేలికగా తీసుకుంటారు. దగ్గరికి వచ్చి ఏదైనా కానివ్వు అంటే కాస్త చులకనగా చూస్తారు. కష్టపడి దక్కించుకున్న దానికి విలువ ఎక్కువ ఉంటుంది. కానీ
నీ సాయి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే, నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల, నువ్వు చేసుకున్న పూజల వల్ల, నీ యొక్క మంచితనం వలన సాయి ఇక్కడ నీకు ఈ వీడియోని నీ కంటపడేలా చేశాడు. ఎందుకనంటే సాయి నీకు కొన్ని సందర్భాల్లో కొంత నిన్ను భుజం తట్టి లేపుతున్నట్టుగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఆ సమయంలో నువ్వు మేలుకున్నావు, అర్థం చేసుకున్నావు అంటే అదృష్టవంతురాలివే. ఏముందిలే అని చెప్పి కొట్టేస్తే ఎంతో మంది కూడా కాలగర్భంలో కలిసిపోయారు. కనురెప్ప కాలంలో కూడా నీకు మంచి జరగాలన్నా జరగచ్చు, అలాగే నష్టాలు జరగాలన్నా జరగచ్చు. దానికి ఎంతో సమయం అవసరం లేదు. కనురెప్ప సమయం చాలు, కనురెప్ప కొట్టే సమయం చాలు. కాబట్టి ఇలాంటి పొరపాటు అనేది నీకు జరగకూడదు అంటే ఈ సందేశాన్ని ఖచ్చితంగా వినాలి. సాక్షాత్తు నీ సాయి ఇక్కడ నీ ముందుకు తీసుకొచ్చిన సంకేతం ఇది, నీ కోసం తీసుకువచ్చిన హెచ్చరిక ఇది. అందుకే చెబుతున్నా, ఆ 3 ప్రదేశాలకు మాత్రం వెళ్ళొద్దు తల్లి. ఇక నువ్వు వెళ్ళాల్సిన ఆ 3 ప్రదేశాలు ఏంటి చెబుతాను. అయితే నీకు ఈ ఏప్రిల్ నెలలో నీకు అంతా బాగా కలిసి వస్తుంది. సాయి ఏదో ఒక రూపంలో నీకు తప్పకుండా సహాయం చేస్తాడు బిడ్డ. ఎందుకంటే ఇక్కడ నీ ఓర్పు చాలా అవసరం. నువ్వు ఎంత ఓపికగా ఉంటావో అప్పుడు నీ సాయి నీకు అంతటి సందేశాన్ని అందిస్తాడు. కాబట్టి జాగ్రత్తగా వినటానికి ప్రయత్నించు. ఇక ఆలస్యం చెయ్యను తల్లి. మొత్తం వివరాలన్నీ పూసగుచ్చినట్టు నీ ముందు ఉంచుతాను. అయితే ఆ ప్రమాదకరమైన 3 ప్రదేశాల గురించి చెప్పే ముందు నీ వ్యక్తిగతంగా నీ గురించి 2 మాటలు చెప్పాలి బిడ్డ. తెలుసుకొని తీరాలి. నువ్వు ఇలా తెలుసుకుంటేనే అసలు ఆ ప్రదేశాలు ఏంటి, అక్కడికి వెళ్తే నీకు ఏం జరుగుతుంది అన్నది నీకు అర్థమవుతుంది. వ్యక్తిగతంగా చాలా మంచి మనసు కలిగినటువంటి వ్యక్తి, అలాగే చాలా తెలివైన దానివి కూడా. నిదానస్తురాలివి, నెమ్మదస్తురాలివి. గబుక్కున నోట మాట కూడా అనేది తూలే ఎవరిని ఒక్క మాట కూడా అనవు, ఒకరిని బాధ పెట్టవు. అలాగే మనుషుల దగ్గర అంటే జనం ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే, మనుషులు ముందొక రకంగా, మనుషుల వెనకాల ఒక రకంగా, ఇలా మనిషిలో 10 మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ నువ్వు అలా కాదు. ఎప్పుడైనా సరే బయట కానీ లోపల కానీ ఒకే రకమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటావు. నీ సాయికి అదే నచ్చుతుంది. అందరి మంచిని కోరుకుంటావు. జనం గురించి క్రూరత్వంగా ఆలోచించి ఎవరిని ఎలా ఇబ్బంది పెట్టాలా అంటూ ఇలాంటి ఆలోచనలు అనేవి నువ్వు పొరపాటును కూడా చెయ్యవు. దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తివి. అలాగే పెద్దలందరినీ కూడా గౌరవిస్తావు. కుటుంబాన్ని అమితంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తివి. అంటే భాగస్వామి కానివ్వు, బిడ్డల్ని కానివ్వు, వాళ్ళ కోసం ఎంతైనా సరే కష్టపడి వాళ్ళను ఒక స్థాయిలో ఉంచాలి. ఏదైనా కష్టం ఉంటే వాళ్ళను ఒక స్థాయిలో ఉంచాలి. కష్టం ఏదైనా అంటే వాళ్ళ మీదుగా వెళ్ళిపోవాలి అని చెప్పి కుటుంబం కోసం రేయింపవళ్ళు కూడా తపన పడి నిస్వార్థంగా చేసేటటువంటి ఒక వ్యక్తివి. కాబట్టి నిన్ను ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో వాళ్ళు నిజంగా ఒక గొప్ప పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి బిడ్డ. వాళ్ళని అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇలాగా నీ గురించి చెప్పుకుంటూ పోతే ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే అవుతుంది. నీలో అసలు ఎలాంటి పొరపాట్లు లేవా అంటే, ఒక మనిషిని పుట్టాక ఖచ్చితంగా పొరపాట్లు కూడా చెప్పాలి కదా. ఒక మనిషి గురించి చెప్పినప్పుడు పొరపాట్లు కూడా చెప్పాలి కదా. నీకు అప్పుడప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంకా ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఆ పొరపాట్లను సరిచేసుకుని నువ్వు జీవితంలో ఇంకా గొప్ప స్థాయికి చేరే అవకాశం ఉంటుంది తల్లి. మరి ఆ పొరపాట్లు ఏంటి అంటే, నీకు కొంచెం ఆవేశము, కోపము, తొందరపాటు ఇలాంటి అనేవి కొంచెం ఎక్కువగా ఉంటాయి. అంటే నిన్ను ఎప్పటికప్పుడు నిదానంగా, నిమ్మలంగా ఉందాము, ప్రశాంతంగా ఉందాము, ఏదైనా సరే మనసుకి ఎంతవరకు తీసుకోవాలి అంతవరకే తీసుకోవాలి. ఏది కూడా మితిమించి ఆలోచించకూడదు, మితిమించి పట్టించుకోకూడదు అనుకుంటూనే ఉంటావు. కానీ అక్కడే మళ్ళీ పప్పులో కాలేస్తూ ఉంటావు. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే క్షణం కూడా అనుకున్నంతసేపు ఉండలేవు, ఆ మాట మీద ఉండలేవు, మళ్ళీ వెంటనే జారిపోతూ ఉంటావు. ఒక్కొక్కసారి ఆవేశము, కోపము, తొందర అంటే ప్రతిదానికి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించటం, ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టుకుని చూసుకొని ఆలోచించి మనశ్శాంతి లేకుండా వాళ్లకు వాళ్లే నరకం చూసుకోవటం. అలా నువ్వు కూడా భూతద్దంలో పెట్టి ప్రతి చిన్న విషయాన్ని నలిగిపోతున్నావు, నీలో నువ్వే నరకం చూస్తున్నావు. అలాంటి క్రమంలో కుటుంబ సభ్యులతో కూడా నీకు చిన్న చిన్న గొడవలు రావటము, ప్రతి చిన్న విషయానికి కూడా ఎక్కువగా పట్టించుకోవటం లాంటివి చేయటం వలన కుటుంబంలో మనశ్శాంతి అనేది కరువైపోతూ ఉంది తల్లి. కాబట్టి నువ్వు ఏంటంటే, ఇక్కడ చెప్పినటువంటి పొరపాట్లను నువ్వు సరిచేసుకుంటే సాయి ఉన్నాడు, నీ తోడుగా ఉన్నాడు, అన్ని మంచిగా నడిపిస్తాడు.
ప్రతిదీ కూడా నీ సాయి మీద భారం వేయి. ఏది జరిగినా నా సాయి చూసుకుంటాడులే అంటూ నా మీద భారం మోపు, అంతా నేను చూసుకుంటాను. నువ్వు ఎంతవరకు చెయ్యాలి, నీ ధర్మం ప్రకారం అయినంత వరకు చెయ్యి. మిగిలిందంతా కూడా సాయి మీద భారం వేయి. అంతేకాని ప్రతిదీ కూడా అతిగా ఆలోచించుకుంటూ పోతే నీకు ఎలాంటి సుఖము ఉండదు, నెమ్మది ఉండదు, మనశ్శాంతి కరువైపోతుంది. ఇది నువ్వు తప్పక గుర్తుంచుకోవాలి తల్లి. ఎందుకంటే నీ భవిష్యత్తు బాగుండాలని చెప్పే కదా నేను ఇలాంటి మాటలు చెబుతున్నాను. ఎందుకంటే మానసికంగా నువ్వు ఎంత నలిగిపోతున్నావో, ఎంత బాధపడుతున్నావు అన్నది నీ మనసుకు తెలుసు, నీ సాయికి మాత్రమే తెలుసు. నువ్వు నమ్ముకున్నటువంటి నీ సాయికి మాత్రమే తెలుసు. అలాంటివి జరగకూడదు. నువ్వు ఇప్పటి నుంచైనా సంతోషంగా ఉండాలి అన్న ఉద్దేశంతోటే ఇదంతా చెబుతున్నా బిడ్డ. అయితే ఈ ప్రయాణాలు వచ్చేటప్పటికి నీకు ఏంటంటే ఈ ఏప్రిల్ నెలలో ప్రయాణాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే అది పెళ్ళిళ్ళు కావచ్చు, నీకు బంధువుల తరపున పెళ్ళిళ్ళు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, లేదా ఏదైనా దూరపు బంధువులకు సంబంధించి ఏదైనా ముఖ్యమైనటువంటి పనుల మీద వెళ్ళటం కూడా కావచ్చు. ఇలా ఏంటంటే నీకు ఈ ఏప్రిల్ నెలలో ఎక్కువగా ప్రయాణాలు చేసేటటువంటి ఒక పరిస్థితి ఉంటుంది. ఈ ఏప్రిల్ నెలలో నువ్వు గమనించుకో తల్లి, నువ్వు ఎక్కువ శాతం బయటికి ఎక్కడికి వెళ్తాంలే అని అనుకున్నప్పటికీ కూడా నువ్వు చేయాల్సినటువంటి ప్రయాణాలు అనేవి నీకు ఏప్రిల్ నెలలో గట్టిగా తగులుతూనే ఉంటాయి. ఎంత వద్దనుకున్నా ఆగిపోయే పరిస్థితి కాదు, వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా పైన చెప్పుకున్నటువంటి ఈ 5 రోజులు ఏవైతే ఉన్నాయో ఆ రోజుల్లో లేదు నెల మొత్తం కానివ్వు, నీకు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జాగ్రత్త పడాలి. అయితే ఇక్కడ నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఎంత మాత్రం కూడా ఎంత అవసరమైనా, ఎంత అర్జెంట్ అయినా సరే ఈ ప్రాంతాలకు మాత్రం అస్సలు వెళ్ళకు తల్లి. ఇది నీ సాయి నీకు ఇస్తున్న హెచ్చరిక. లేదా బంధువుల తరపు కావచ్చు, దూరపు చుట్టరికమో లేదా బాగా దగ్గర చుట్టరికమో అదని ఇదని చెప్పి నువ్వు ఏ కారణం చెప్పినా వెళ్ళొద్దు. ఇలా వెళితే మాత్రం నువ్వు దరిద్రాన్ని కొనుక్కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎందుకంటే సాయి ఆగ్రహానికి గురవుతావు. ఇప్పటికే నిన్ను హెచ్చరిస్తున్నా, కాదని మళ్ళీ వెళ్తే నిజానికి నీ సాయి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. పరిస్థితులు అన్నవి అంత సక్రమంగా లేనప్పుడు కొన్ని జాగాలకి, కొన్ని స్థలాలకి అస్సలు వెళ్ళకూడదు బిడ్డ, కొన్ని ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి పితృశాపాలు కూడా ఎక్కువనేవి అవుతూ ఉంటాయి. అన్నింటికన్నా ముఖ్యంగా నువ్వు ఆ ప్రదేశాలకు వెళ్ళినట్లయితే నీ యొక్క కులదైవం ఎవరైతే ఉన్నారో ఆ కులదైవం యొక్క ఆగ్రహానికి కూడా గురవుతాం. ఇక్కడ నేను చెప్పిన కులదేవత కానీ, పితృదేవతలు కానీ, నువ్వు నమ్ముకున్నటువంటి నీ సాయి కానీ, నువ్వు చేసేటటువంటి పూజలు, దేవుళ్ళు ఎవరు కూడా నిన్ను కాపాడలేరు. ఆ ప్రదేశాలకు వెళ్ళావంటే అక్కడికి వెళ్తే మాత్రం నువ్వు అన్నింటినీ కూడా అంటే జరగాల్సిన దానికంటే కూడా ఎక్కువ నువ్వు సిద్ధపడి వెళ్ళినట్టే అవుతుంది. అంత నెగిటివ్ అనేది అక్కడ నీకు ప్రవేశిస్తుంది. నువ్వు కష్టాలను, దరిద్రాలను, బాధలను నువ్వు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. ఇప్పటిదాకా పడేది చాలు, ఇంకా ఎక్కువ చేసుకోవాలి అనుకుంటే నువ్వు ఆ ప్రదేశాలకు వెళ్తావు. అంత చెడు ఉన్న ప్రదేశాలకి నువ్వు వెళ్తున్నావు. తెలియక వెళ్ళి చేతులారా కష్టాలని కొని తెచ్చుకుంటే తెలిసి కూడా చేశారనుకో, అది నీ కర్మే అవుతుంది బిడ్డ. దానికి ఎవరిని కూడా ఏమీ అనలేవు, ఏమి చెయ్యలేవు. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలిస్తే జాగ్రత్త పడతారు ఎవరైనా. కానీ నీకు ముఖ్యంగా ఏం చెప్పటం అనేది జరుగుతోంది అంటే ఇక్కడ నీ పరిస్థితులు, నీ విధిరాత ప్రకారం కొంతకాలం నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నావు. మానసికంగా కావచ్చు, శారీరకంగా కావచ్చు. ఎంత నలిగిపోతున్నావో, ఎంత మానసిక ఒత్తిడితో గురవుతున్నావో కుటుంబ సభ్యులతో అయినా కూడా, ఆర్థిక సమస్యలతో కావచ్చు, కొన్ని పనుల్లో అడ్డంకులు రావటం, ఇలాంటి వాటితో చాలా ఇబ్బందులు పడిపోతున్నావు. కానీ ఇక నుంచి నువ్వు ఇబ్బంది పడకూడదు అంటే నువ్వు ఈ ఇబ్బందులు అన్నింటికీ కూడా కారణమైనటువంటి ఆ ప్రదేశాలు ఆల్రెడీ గతంలో వెళ్ళినటువంటి ఆ ఎఫెక్ట్, ఆ ప్రభావం ఇక్కడ నీ మీద చూపిస్తుందని చెప్పాలి. కాబట్టి ఇది నీ జీవితానికి చాలా ఉపయోగపడే సందేశం బిడ్డ. ఎప్పుడూ కూడా వెళ్ళకూడని ప్రదేశాలు, ముఖ్యంగా అసలు ఈ ఏప్రిల్ నెలలో అయితే అస్సలు వెళ్ళకు. ఇంకా ఆ ప్రదేశాలు మొట్టమొదటి ప్రదేశం వచ్చేటప్పటికి ఏంటంటే నీకు నీ చుట్టుపక్కల, నీ ఇళ్ల పక్కల కావచ్చు, లేదా నీ బంధువుల్లో కావచ్చు, లేదా నీ రక్త సంబంధికుల్లో కావచ్చు, లేదా దూరపు చుట్టరికము, స్నేహితులు, ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. ఇలాంటి వాళ్ళల్లో నువ్వు గమనించినట్లయితే ఒక వ్యక్తి చాలా బాధల్లో ఉండి కనిపిస్తూ ఉంటారు. అంటే వారి జీవితం ఎలా ఉంటుంది అంటే చాలా వరకు కూడా అంత చెడుతో, నెగిటివ్తో నిండిపోయి ఉంటుంది. అంటే వాళ్ళు ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు ఏ జన్మలో చేసుకున్నటువంటి కర్మో, పాపమో, లేకపోతే ఏ జన్మలో తెలుసో తెలియకో చేసుకున్నదో ఏదైనా కానివ్వు,
ఆ పాపం అన్నది వాళ్ళ కర్మ. అలాంటి వ్యక్తులు ఖచ్చితంగా మీ చుట్టుపక్కల ఒక్కళ్ళైనా ఉంటారు. అది ఎవరు అనేది ఈ పాటికి నీకు అర్థమైపోయి ఉంటుంది. అలాంటి వాళ్లకు కూడా కుటుంబంలో గొడవలో మనశ్శాంతి లేకపోవటం, లేకపోతే భార్యాభర్తలు సరిగ్గా లేకపోవటమో, లేకపోతే విడిపోయి ఉండటమో, విడివిడిగా ఉండటమో, అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడటమో, ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడటము కావచ్చు. కుటుంబంలో విపరీతమైనటువంటి కలహాలతో, మనస్పర్ధలతో మానసికంగా కుంగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ దగ్గరికి నువ్వు కాసేపు వాళ్ళతో సరదాగా మాట్లాడదాంలే, చేద్దాంలే అని వాళ్ళ దగ్గరకు వెళ్ళావు అంటే, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని, అంటే వాళ్ళు చెడ్డవాళ్ళు అని చెప్పి ఇక్కడ నేను చెప్పటం లేదు బిడ్డ, కానీ మంచివాళ్ళై ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడినప్పుడు ఎలా ఉంటుందంటే, వాళ్ళ నోట్లో నుంచి వచ్చేటటువంటి మాటలు ఎప్పుడు కూడా బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, ఎప్పుడు ఒక నిరాశ, నిస్పృహతోనే ఉంటారు. వాళ్ళ మాటలంతా కూడా నెగిటివ్గానే ఉంటాయి. అంటే ఇప్పుడు కొంతమందిని చూడు, చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడి జీవితంలో ఉన్న కాస్త కూస్త జీవితాన్ని కూడా నరకం చేసుకుంటూ ఉంటారు. కొంతమందిని చూసినట్లయితే వాళ్ళు భయంకరమైన కష్టాల్లో బాధపడుతూ ఉంటారు, కానీ పైకి మాత్రం నవ్వుతూ ఉంటారు. అలా నవ్వుతూ ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాసేపు కూర్చుంటే మనసులో ఉన్నటువంటి ఆ ఒత్తిడి కూడా తగ్గి నువ్వు కూడా సంతోషంగా మారిపోతావు, నీ కష్టాన్ని మర్చిపోతావు. అంతేకాని ఇలా నెగిటివ్ ఆలోచనలు ఉన్న వ్యక్తుల దగ్గరికి నువ్వు వెళ్ళి కూర్చున్నప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేదా ఫోన్లో మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే, నీకున్నటువంటి ఆ ఆలోచనలు, మంచి ఆలోచనలు కూడా కాసింత నెగిటివ్గా ఆలోచించటం మొదలు పెడతాయి, మారిపోతాయి. అది నీకు తెలియకుండానే వాళ్ళ ప్రభావం అంతలా నీ ఆలోచనల్ని మార్చేస్తుంది. కాబట్టి ఇలా నెగిటివ్గా ఉన్నటువంటి వ్యక్తులు నీ చుట్టూతా ఎవరైనా ఉన్నారో దయచేసి అలాంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళకు తల్లి. అలాంటి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అస్సలు చెయ్యకు. వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కొద్దు. వాళ్ళకి ఫోన్లు కూడా చెయ్యొద్దు. వాళ్ళు మంచివాళ్ళు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు. ఎందుకంటే నీలో ఉన్న శక్తిని, నీలో ఉన్న ఒక సకారాత్మక శక్తిని కూడా లాగేసి నకారాత్మక శక్తిగా మార్చేస్తున్నారు. నీ పరిస్థితుల్ని కూడా మార్చేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే, అంటే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయి అంటే, ఏమోలే, ఉందిలే, ఏదోలే, మా కర్మ, మా టైం బాగాలేదు, మా జీవితం ఇంతే, మా జీవితాలు ఇలా పాడైపోయాయి, ఏదో బ్రతుకుతున్నాం, ఏదో ఉన్నాం, ఇలాంటి రీతిలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎక్కువగా అశాంతితో ఉంటారు, దుఃఖంతో ఉంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు మొత్తంగా నెగిటివ్ ఆలోచనలతో నిండిపోయి ఉన్నారు. కాబట్టి అలాంటి వ్యక్తులతో నువ్వు మాట్లాడద్దు. ముఖ్యంగా ఈ నెలలో నేను చెప్పినటువంటి ఈ ఏప్రిల్ నెలలో ఈ 5 రోజులు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేదా ఏప్రిల్ నెల మొత్తం కూడా అలాంటి వాళ్ళతో మాట్లాడద్దు. ఎందుకంటే ఈ సమయంలో నీ పరిస్థితులు కానీ, నీ విధిరాత కానీ, నీ మానసిక బలం కానీ చాలా బలహీనంగా ఉన్నాయి. ఎప్పుడు ఇవన్నీ బలహీనంగా ఉంటాయో అప్పుడు ఎదుటి వాళ్ళ ప్రభావం నీ మీద నీ ప్రమేయం లేకుండానే పడిపోతుంది. కాబట్టి జాగ్రత్త. వాళ్ళతో మాట్లాడద్దు, దూరంగా ఉండు, పర్లేదు. అలాంటి వాళ్ళతో మాట్లాడితే నువ్వు కూడా అలాగే మారిపోయి నువ్వు కూడా నెగిటివ్గా ఆలోచించటం అనేది ఉంటుంది. వాళ్ళకు బాధలు ఉన్నాయి, దాన్ని బట్టి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు, కానీ అదంతా కూడా ఆ ప్రభావం నీ మీద ఎక్కువగా పడే అవకాశం అనేది ఉంది. జాగ్రత్త. అలా కాకుండా కాస్త నవ్వుతో సరదాగా వాళ్ళతో ఉండే వాళ్ళతో, ఉన్న దాంట్లో ప్రశాంతంగా ఉండే వాళ్ళతో, అలాంటి వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా ఒక నూతన ఉత్సాహం, ఉత్తేజం అనేవి కలుగుతాయి. జీవితం మీద ఒక ఆశ అనేది కలుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు అంత నెగిటివ్ మనుషుల దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు జీవితం మీద ఆశ కూడా కోల్పోయి భయాలు, దుఃఖాలు అనేవి మొదలైపోతాయి. మనసులో ఒక రకమైన కంగారు మొదలైపోతుంది. కాబట్టి వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా సరే దయచేసి అలాంటి వాళ్ళతో మాట్లాడకు తల్లి. ప్రాణ స్నేహితులైనా, దగ్గర వాళ్ళైనా అలాంటి వాళ్ళతో మాట్లాడకు. ఇది తప్పక గుర్తించుకో. నువ్వు వెళ్ళకూడని ఇది మొట్టమొదటి ప్రదేశం. ఇక రెండవ ప్రదేశం వచ్చేటప్పటికి ఇది కూడా నువ్వు జాగ్రత్తగా గుర్తించుకో. ఈ ఏప్రిల్ నెలలో ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి కాబట్టి కాస్త నీ స్నేహితులు రమ్మన్నారని, బాగా దగ్గర వాళ్ళని కాస్త సరదాగా ఎక్కడైనా ఉంటే నీళ్లు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్దాము, అక్కడ బాగా చల్లగా ఉంటుంది, సరదాగా ఉంటుంది అని అనుకుంటూ, ఇప్పుడు ఈ నెలలో సెలవులు కూడా ఎక్కువగా వస్తుంటాయి కాబట్టి పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ కూడా ఒక చోట ఉండి కాస్త ఈ నలుగురు స్నేహితులు ఏంటంటే మాట్లాడుకుని, ఫోన్లో మాట్లాడుకొని అలా వెళ్దాం, ఇలా వెళ్దాం అంటూ సిద్ధపడిపోతూ ఉంటారు. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు వెళ్దాం, ఇప్పుడు మనకు చక్కగా సెలవులు వచ్చేసాయి, కాస్త ఆ ప్రదేశానికి వెళ్తే చల్లగా ఉంటుంది, అక్కడ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశము, చాలా మంది వెళ్తున్నారు, ఇలా మనం కూడా వెళ్దాం, మీరు కూడా రండి అని చెప్పి ఇలా చెప్పుకుంటూ ఉంటారు.
సిద్ధపడుతూ ఉంటారు వెళ్ళటానికి. ఎందుకంటే ఎండాకాలం కాబట్టి వేడిగా ఉంటుంది కాబట్టి. ఆ వేడిని తట్టుకోలేక కాస్త సరదాగా ఇలా వెళ్తే మనసు అనేది కొంచెం బాగా ఉంటుంది అని, చల్లగా ఉంటుంది అని నీళ్లున్న ప్రదేశాలు, ఈ జలపాతాలు కానివ్వు, చెరువులు కానివ్వు, సరస్సులు కానివ్వు, ఇలాంటి చోటుకి వెళ్తే బాగుంటుంది అని చెప్పి వెళ్తూ ఉంటారు. అక్కడికి నువ్వు వెళ్ళాలి అన్న ఆలోచన చెయ్యటమే తప్పు కానీ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సమయంలో మాత్రం నువ్వు వెళ్ళకపోవటమే మంచిది తల్లి. ఎందుకంటే వెళ్తే మాత్రం చాలా ఇబ్బందులు జరుగుతాయి. అంటే ఇప్పుడు మాకు చల్లదనం కావాలి కదా బాబా అంటే నువ్వు ప్రత్యేకంగా అక్కడికే వెళ్ళాల్సిన అవసరం లేదు. అలాంటి మంచి వాతావరణాన్ని నీ ఇళ్ళ దగ్గర కూడా సృష్టించుకోవచ్చు. ఆ ప్రదేశాలకి ఎందుకు వెళ్ళొద్దు అని నేను ఇక్కడ చెబుతున్నాను అంటే, ఇలాంటి ప్రదేశాలంటే నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలు. వాటి లోతును నువ్వు ఊహించలేవు. పైకి నీళ్లు చాలా ప్రశాంతంగా ఉంటాయి, కానీ దాని లోపల నిన్ను లాగేసేటటువంటి ఒక దుష్ట శక్తులు ఉన్నాయి అని అంటే అది నువ్వు నమ్మలేవు. అంటే నీకు ప్రమాదం అనేది ఏ రూపంలో వచ్చి పడుతుందో చెప్పలేను. అక్కడ ఆ నీళ్లు ఉన్నటువంటి ప్రదేశాలలో ఈ పాచి పట్టిపోయినటువంటి బండలు, రాళ్ళు ఇలాంటివి ఉంటాయి. ఒక చిన్న కాలు జారినా కూడా ఆ ప్రమాదంలోకి వెళ్ళిపోవచ్చు. అంటే మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోయినట్టే. కాలు జారి పడటం అంటే మృత్యువు ఒడిలో ఇక నువ్వు వెళ్ళిపోయినట్టే. కనీసం ఎవరినైనా కేక వేసి నన్ను కాపాడు అని పిలిచే అవకాశం, సమయం కూడా అక్కడ నీకు దొరకదు. ఎందుకంటే చెప్పాను కదా, నీ పరిస్థితులు అంత బాగా లేవని. పరిస్థితులు విధిరాత ఎప్పుడు బాగా ఉండదో అప్పుడు ఇలాంటి చెడుని ఎక్కువగా ఆకర్షించేస్తాయి. కాబట్టి ఇలాంటి చోటుకు ఎవరైనా రమ్మన్నప్పుడు జాగ్రత్త. అలా నువ్వు ఇష్టపడి వెళ్తే మృత్యువు ఒడిలోకి వెళ్ళాల్సినటువంటి అక్కడ నీకు ఒక లెక్క ఉంటుంది. ఇంత చెప్పాక కూడా జరిగితే అలా జరుగుతుందని గ్యారెంటీ ఏముందిలే, అలా ఏమి జరగదులే, అలా జరుగుతుందని గ్యారెంటీ ఉందా, అదే ఇది అని ఆలోచించకు. జాగ్రత్త చెబుతున్నాను అంటే జాగ్రత్త పడమనే కదా. జాగ్రత్త. అది నీకు ప్రమాదం అనేది ఒక కాలు జారి ఆ రూపంలో పడిపోవచ్చు. లేకపోతే ఆ నీటి యొక్క లోతు కొంచెమే లోతు ఉందిలే అని చెప్పి లోపలికి దిగి వెళ్ళొచ్చు. ఇంకొంచెం లోపలికి వెళ్తున్నారు, మనం కూడా ఇంకొంచెం లోపలికి వెళ్దాం, అంత లోతు లేదులే అని చెప్పి అలా నడిచి వెళ్తూ ఉంటారు. కానీ నువ్వు ఊహించని ప్రమాదం అనేది అక్కడే ఉంటుంది. వేరే వాళ్ళు వెళ్ళొచ్చు, అది వాళ్ళ అదృష్టం. కానీ నువ్వు పొరపాటున లోతు తక్కువగా ఉందనుకుంటే గబుక్కున నువ్వు అడుగు వేసి కాలు జారి పడిపోతే విపరీతమైనటువంటి లోతు ఉండొచ్చు. అక్కడే సుడిగుండాలు కూడా ఉండొచ్చు. అందులో నువ్వు చిక్కుకుపోవచ్చు, పడిపోవచ్చు. ఒక్కసారి గనుక అలాంటి ప్రమాదం ఏదైనా కూడా జరిగితే మళ్ళీ వెనక్కి తిరిగి రావటానికి అవకాశం కూడా ఉండదు. జాగ్రత్త. అందుకే ఇంతలా చెబుతున్నాను. నీరు ఉన్నటువంటి ప్రదేశాలకి నువ్వు పొరపాటును కూడా ఈ సమయంలో వెళ్ళకు. ఒకవేళ వెళితే మాత్రం ఇబ్బంది పడతావు. నువ్వు ఎలాంటి వాతావరణం, చల్లని వాతావరణం కావాలి అనుకుంటే గనక ఇంట్లోనే చక్కగా ప్రశాంతంగా పచ్చటి మొక్కల దగ్గర కానివ్వు, లేదా అలాంటి వాతావరణాన్ని సృష్టించుకో. నేను కష్టపడి ఇంత సంపాదిస్తున్నది, ఈ 10 రూపాయలు సంపాదించేది సంతోషంగా ఆనందంగా ఉండటం కోసమే కదా, సుఖపడటానికే కదా అని ఆలోచన రావచ్చు. కాదని నేను అనటం లేదు బిడ్డ. కానీ జాగ్రత్త. ప్రాణాలకే ప్రమాదం వచ్చేటప్పుడు ఈ సంపాదనలు ఎందుకు, ఇవన్నీ దేనికి? అవి ఒక్కొక్కసారి అక్కరకు కూడా రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని నీ సాయి నీకు చెబుతున్నాడు. ఎందుకంటే నువ్వు, నీ కుటుంబం నిన్ను 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలని నీ సాయి కోరిక. కాబట్టి ఇలాంటి చోటికి అస్సలు వెళ్ళకు. ఈత కొడదామనో, లేదా ప్రశాంతంగా ఉందనో, నీళ్ళల్లో స్నానం చేద్దామనో, ఆడుకుందామనో ఇలాంటి చోట్లకు మాత్రం అస్సలు వెళ్ళకు బిడ్డ. జాగ్రత్త. తప్పనిసరిగా ఇది 2వ ప్రదేశం. ఇక ముఖ్యమైన 3వ ప్రదేశం ఏంటి అంటే, నీ మీద పడి ఏడ్చేవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ చోట్లకు వెళ్ళొద్దు. అలాగే వీటితో పాటుగా మంత్రతంత్ర పూజలు చేస్తూ ఉంటారు కొంతమంది. అంటే పూజలు చేయటము, వాళ్ళు వీళ్ళు చెడిపోవాలి, ఎలా అయిపోవాలి, అలా అయిపోవాలని చెప్పి పగతో, ఈర్ష్యతో, అసూయతో వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలని చెప్పి చెడు పూజలు, చెడు ప్రయోగాలు కొంతమంది చేస్తూ ఉంటారు. అలాంటి ఉన్నవాళ్ళు ఇంటికి అస్సలు వెళ్ళకు, అలాంటి చోటుకు వెళ్ళకు. అలాగే నీ బంధువుల్లో కానీ, నీ స్నేహితుల్లో కానీ, నీ రక్త సంబంధికుల్లో కానీ నీ మీద పడి ఏడుస్తూ ఉంటారు. నీ ఎదుగుదల చూడలేక రకరకాలుగా ఏడుస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ జోలికి కూడా పొరపాటును కూడా వెళ్ళకు. వాళ్ళ ఇల్లు యొక్క గడపలు కూడా నువ్వు తొక్కద్దు. ఈ మంత్రతంత్ర ప్రయోగాలు, చెడు ప్రయోగాలు, చెడు పూజలు చేసే వాళ్ళ ఇళ్ళకు వెళితే, అలాంటి చోటుకు వెళితే ముందుగా ఆ నెగిటివ్ అనేది నిన్ను చుట్టే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఎవరినైనా ఇబ్బంది పెట్టచ్చు. కాస్త వాళ్ళ కళ్ళల్లో ఒక రకంగా పడ్డ వాళ్ళని ఎవరినైనా సరే వాళ్ళ మీద చెడు ప్రయోగాలు చేయొచ్చు. కాబట్టి అలాంటి వాళ్ళ
చెడు ప్రదేశాలకు పొరపాటును కూడా వెళ్ళకు. అలాంటి ప్రదేశానికి వెళితే మాత్రం అందులో ఉన్నటువంటి ఆ దుష్ట శక్తులు, ఆ ఆత్మలు ఇవన్నీ కూడా నిన్ను పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. అలాంటి నకారాత్మక స్థలాలకు వెళ్ళకు బిడ్డ. నేను చెప్పిన ఈ 3 ప్రదేశాలకి పొరపాటును కూడా ఈ ఏప్రిల్ నెలంతా వెళ్ళకు బిడ్డ. జాగ్రత్తగా ఉండు అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.